2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పిల్లలు సాధన చేయాలి అని అంటే ఎలా సార్ అసలు? సో ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో థియరిటికల్ నాలెడ్జ్ అంతా ఉంటుంది. అది జాబ్కి వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి రియల్ టైం ఎక్స్పోజర్ ఉంటేనే జాబ్కి తీసుకుంటున్నాను. ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్నది చూద్దాం. ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నప్పుడు వీళ్ళందరూ ఏమడుగుతారు అంటే, సార్ మాకు జాబ్ వస్తేనే కదా రియల్ టైం మేము వర్క్ చేసేది అంటారు. అట్లా కాకుండా ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ప్రాక్టికల్. వీళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో ఏదో థియరీ కానీ లేకపోతే ఒక యూట్యూబ్ వీడియో చూసి సమ్ కోడ్ కానీ, గిటబ్లో ఒక్కొక్క కాన్సెప్ట్ మీద బోల్డ్ అన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ని కానీ తీసుకొని వీళ్ళంతటి వీళ్ళు సొంతగా అక్కడ లాజిక్ ఎలా రాశారో చూసి సేమ్ లాజిక్ని వీళ్ళు రిపీట్ చేయొచ్చు, కోడింగ్ చేయొచ్చు అనమాట వీళ్ళ ఓన్ ల్యాప్టాప్స్లో. అలాగే ప్రాక్టికల్ కోడ్ చేస్తూ ఫస్ట్ నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని టుగెదర్ కలిపి అన్ని కాన్సెప్ట్స్తో మినీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఓకే, ఆ మినీ ప్రాజెక్ట్స్ నుంచి నెక్స్ట్ మేజర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. అయితే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్స్ని అన్నిటినీ కూడా గిట్హబ్లో అప్లోడ్ చేయాలి వీళ్ళ సొంత ప్రొఫైల్లో, అండ్ దెన్ లింక్డ్ఇన్లో మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇట్లా లింక్డ్ఇన్లో మెన్షన్ చేసినప్పుడు అండ్ దెన్ గిట్హబ్లో వీళ్ళు రాసిన కోడ్ పెట్టినప్పుడు రెజ్యూమ్కి మళ్ళీ రెజ్యూమ్లో మెన్షన్ చేసినప్పుడు రెజ్యూమ్కి వెయిటేజ్ పెరుగుతుంది. ఓకే, సో మేజర్ ప్రాజెక్ట్స్ చేశారు అయింది. అక్కడ దాని తర్వాత వీళ్ళు వీటిని సర్వర్లో డిప్లాయ్ చేయొచ్చండి. సర్వర్లో వన్స్ డిప్లాయ్ చేస్తే కోడ్ ల్యాప్టాప్లో రన్ అయిన దానికి సర్వర్లో డిప్లాయ్ చేసి రన్ అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి సర్వర్లో మీరు ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని డిప్లాయ్ చేసి రన్ చేశారు అంటే మీరు రియల్ టైమ్ అప్లికేషన్ బిల్డ్ చేసినట్టే. ఎందుకు రియల్ టైమ్ అప్లికేషన్ అంటే అది ఎక్కడో సర్వర్లో ఉంది, మనం యూఆర్ఎల్తో యాక్సెస్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ facebook.com కొడితే ఫేస్బుక్ పేజ్ వస్తుంది, instagram.com కొడితే ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుంది. అట్లాగే మీరు ఏదైతే ప్రాజెక్ట్ బిల్డ్ చేశారో అది సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు ఆ కోడ్ మనం యాక్సెస్ చేయాలంటే ఆ యూఆర్ఎల్ ఇస్తాం. ఓకే, సో అంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేసినట్టు. సో ఈ 3 థింగ్స్, ఫస్ట్ మినీ ప్రాజెక్ట్ చేయాలి, మేజర్ ప్రాజెక్ట్ చేయాలి, తర్వాత డిప్లాయ్ చేయాలి. ఓకే, ఇంతవరకు ఫైన్, డిప్లాయ్ చేసాం. అప్పుడు ఏం చేయాలి? వన్స్ ఇది చేశాక మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసి జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. ప్యారల్గా జాబ్ ఒకవేళ ఇమీడియట్ కాల్స్ రావట్లేదు అనుకోండి, మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ఓకే, ఫ్రీలాన్సింగ్ సైట్స్ చాలా ఉంటాయి, freelancer.in, upwork.in ఇట్లాగా. తర్వాత ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, ఇంటర్న్షాలాకి వెళ్ళి ఇంటర్న్షిప్స్ అప్లై చేయొచ్చు. చాలామంది ఇంటర్న్షిప్స్ కానీ ఫ్రీలాన్సర్ వర్క్స్ కానీ చేసేటప్పుడు స్టైఫండ్ రావాలి అని చెప్పి చూస్తారండి. మీలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది మార్కెట్లో ఉన్నారు. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనీ గురించి ఆలోచించకుండా మీ వర్క్ ప్రూవ్ చేసుకోవాలి. ఆ వర్క్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇంపార్టెంట్. అది ఏ ఛాన్స్ వచ్చినా మిస్ చేయకుండా అమౌంట్ గురించి వదిలేసి ముందు ఆ వర్క్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళకి మీ వర్క్ నచ్చింది అనుకోండి, ఫుల్ టైం ఎంప్లాయీస్గా తీసుకుంటారు కదా, అప్పుడు మంచి ప్యాకేజెస్ వాళ్ళే ఇస్తారు. అట్లా చేసే ఫ్రీలాన్స్ వర్క్లోనే నాకు ఇంత అమౌంట్ రావాలి అని కూర్చుంటే ఆ ఛాన్స్ రావటం చాలా కష్టం. సో అట్లాగా రియల్ టైం వర్క్స్లో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి, ఫ్రీలాన్సర్ సైట్స్లో కానీ ఇంటర్న్షాలా సైట్స్లో కానీ. ఒకవేళ ఇవి కూడా కంప్లీట్ అయ్యి చేస్తూ మా దగ్గర ఇంకా నాలెడ్జ్ ఉంది, ప్రూవ్ చేసుకోవాలి ఛాన్సెస్ అన్నప్పుడు మీరు ఏదైనా చిన్న చిన్న స్టార్టప్స్తో అసోసియేట్ అయ్యి, సార్ మీ ప్రాజెక్ట్ని నేను ఇనీషియల్గా నాకున్న ఐడియాతో బిల్డ్ చేస్తాను, అది మీకు నచ్చితే అప్పుడు మీరు నన్ను జాబ్లోకి తీసుకోండి అని కూడా అడగచ్చు. నాకు తెలిసిన ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తానండి. లైక్ ఒక అబ్బాయి వెబ్ డెవలప్మెంట్లో ఫుల్ స్ట్రాంగ్ అయ్యి వాళ్ళ ఊర్లో ఉన్న ఒక మోడర్న్ సూపర్ మార్కెట్కి వెబ్సైట్ బిల్డ్ చేశాడు. వెళ్ళి పర్మిషన్ కూడా తీసుకోలేదు, తను వెబ్సైట్ బిల్డ్ చేసి తీసుకెళ్ళి ఆ వెబ్సైట్ని ఓనర్కి చూపిస్తే తను ఇంప్రెస్ అయ్యి తను తన ఫ్రెండ్కి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే తనకు రెఫర్ చేశాడు ఈ అబ్బాయిని. అట్లాంటి ఆపర్చునిటీస్, నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. సో కనెక్షన్స్ పెరుగుతూ ఉంటే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో అట్లా ఇన్నోవేటివ్గా థింక్ చేసి మీరే ఓన్గా ప్రిపేర్ చేశారు అనుకోండి, చేసి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు ఇంప్రెస్ అయ్యారు అంటే. సో అట్లాగా వీళ్ళు మొత్తం ప్రాక్టికల్ రియల్ టైమ్ ఓరియంటెడ్ స్కిల్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. అంటే ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది మీరు, నాకు అది చాలా బాగా నచ్చింది. చివరిలో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, రియల్లీ గుడ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఎలా సార్ మీ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అండి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు మన బ్రాంచెస్కి. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ దెన్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ అమీర్పేట్లో ఉంది, అండ్ బెంగళూరు BTM లేఅవుట్ సెకండ్ ఫేజ్లో ఉంది. వెరీ గుడ్ సార్. సో అది 800 కంపెనీస్ తోటి అసోసియేట్ వెళ్ళి ఇవాళ ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క కోడ్ జ్ఞాన్ మాత్రమే అలాంటి లార్జెస్ట్ సర్వీస్ని అందిస్తుంది. కాబట్టి ఎవరున్నా సరే మీరు కనుక కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయితే 100 days మీద కాదనుకొని మీరు కనుక నీట్గా నేర్చుకుంటే ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే 100% ఇస్తున్నారు. కాబట్టి జాయిన్ అవ్వాలనుకుంటే IT అయినా నాన్ IT అయినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.